వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కాల్చిన వంకాయ పచ్చడి లేదా బెంగన్ భర్త ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బెంగన్ భర్త తయారు చేయడానికి ఇలా లేతగా ఉండే పెద్ద సైజు వంకాయను తీసుకోవాలి. ఇది లేతగా ఉందో లేదో తెలియాలంటే ఇలా నొక్కి చూసినట్లయితే మెత్తగా ఉంటుంది. దీనికి ఆయిల్ రాసుకొని కానీ లేదా ఇలాగే స్టవ్ మీద కానీ నిప్పుల మీద కానీ తొక్కు మొత్తం నల్లగా మాడేంత వరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులకు తిప్పుకుంటూ బాగా కాల్చుకొని చల్లారబెట్టుకున్న తర్వాత పై తొక్కు మొత్తం తీసుకోవాలి. ఇలా బాగా నల్లబడేంత వరకు కాల్చుకోవడం వల్ల చాలా ఈజీగా తొక్కు ఊడొస్తుంది. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని వైపుల తొక్కును నీట్గా తీసుకోవాలి. తీసుకొని ఈ ముచ్చుకను కట్ చేసుకొని మ్యాషర్తో కానీ లేదా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తరువాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకున్న తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలుపుకున్న తరువాత తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు 1.5 కప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత టమాటో ముక్కలు బాగా మగ్గుతాయి. తరువాత ఇందులో ముందుగా కాల్చి మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ గుజ్జు 1.5 కప్పు వేసుకోవాలి. మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బెంగన్ భర్త రెడీ అయ్యింది. దీనిని రొట్టెతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే రైస్తో కూడా తినొచ్చు. రైస్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.